అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు ఈ రాధాకిషోర్ పెద్ద లఫంగాలు వీళ్ళిద్దరు ఫాల్తుగాలు వీళ్ళిద్దరు. నేను ఈ భాష మాట్లాడుతూ నాకే సిగ్గు అనిపిస్తున్నది. వాళ్ళు చేసిన భాగవతం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు. వీళ్ళకు ఉరిశిక్ష చేస్తే ఒక్కసారి చచ్చిపోతారు. ఉరిశిక్ష చేతి వీళ్ళు క్షణం క్షణం ఆ రోజు నేను గాని మా పార్టీ కార్యకర్తలు గాని మా నాయకులు గాని ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభకు గురి చేసారో ఈ ఫాల్తుగాళ్ళు ఇద్దరు ఎంత క్షోభకు గురి చేసారో వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగా షాక్ గురైనా ఆశ్చర్యం అనిపించింది. గింత నీచులా వీళ్ళు, గింత ఫాల్తుగాళ్ళ వీళ్ళని వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కథం ఒకడు అమెరికా వీకిండు, ఇంకో అరెస్ట్ చేయడానికి గిన్ని సంవత్సరాలు పట్టింది. కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ ఈ ఎస్ఐబి ఏం చేసిందంటే, నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల యొక్క వ్యవహారాలు తెచ్చుకోవడం, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం, అనుగోలుక ప్రయత్నం చేయడంతో పాటు చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన వీళ్ళు. వాళ్ళ లావాదేవీలు, వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెచ్చుకొని ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దొబ్బిపోయినంటే గిరే ఫోన్ ట్యాప్ కావాలని. ఇలా నేను అడుగుతుండే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తాను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసులు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఏమైనా పైసలు 7 కోట్ల రూపాయలు. ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర 100 కోట్ల రూపాయల వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు. ఏమైనా పైసలని, ఏ అకౌంట్లో పైసలని, ఏరికొని ఎవరి చేతి పుట్టినాయి అంటే కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు దగ్గరకు పోయినాయి. ఎవరు చిరుచుకపోయి ఇదే ప్రభాకర్ రావు రాధాకిషన్ దగ్గర పైసలు ఇచ్చారు. ఇవాళ 20 కోట్లు దొరికితే టీవీలో బ్రేకింగ్ వస్తుంది, 20 కోట్లు దొరికినాయి అని లీగల్ వీలేస్తారు. నెక్స్ట్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసిన వెంటనే ఆ 20 కోట్లు 2 కోట్లు అయితే, ఆ 20 కోట్లు 2 కోట్లు అయితే 18 కోట్లు దొబ్బిపోతారు. ఈ 2 కోట్లు రికార్డు చూపెడతారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తీసుకోదు. మరి ఈడీకి లేఖ రాస్తలేరు. ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ దీని విచారణ జరుపుతారు కదా. ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా, వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా. ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు. ఈ ఇద్దరు అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు. ఇద్దరు చాలా నిజాయితీ గల ఆఫీసర్లు, మంచి పేరుంది. కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనుమానం.